ఓకే. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ లైక్ స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్స్ అందరిని ఎవరిని ముట్టుకున్నా గానీ డాక్టర్ అసలు కామ్‌నెస్ అనేది లేదు ఎవరి లోపల కూడా. బికాస్ ఆఫ్ హెవీ స్ట్రెస్, వర్క్ లోడ్‌తో నార్మల్‌గా చెప్పుకునేది ఫీలింగ్స్ హెడేక్ యార్ అని అంటుంటాం. సో కామన్‌గా హెడేక్ ఒకటి, మైగ్రేన్ ఒకటి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ హెడేక్ అండ్ మైగ్రేన్? ఓకే. అంటే ఇప్పుడు మీరు మైగ్రేన్ గురించి మాట్లాడితేనండి మన మన కపాలం ఉంటుంది. కపాలం బయట మన చర్మం ఉంటుంది. వీటిలో కూడా ఎన్నో రక్త నాళాలు ఉంటాయి, బ్లడ్ వెసల్స్. ఈ బ్లడ్ వెసల్స్ ఒకసారి డైలేట్ అయ్యి పొంగిపోయి థ్రాబింగ్ హెడేక్ అనమాట. అందుకని ఒకసారి డమ్ 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 అంటే మన ఏ విధంగా మన నాడీ ఉంటుందో మన నాడీతో పాటు డమ్ 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 అని కొడుతూ ఉంటాయి అనమాట. వీటిని ట్రిగర్ చేయడానికి కొంతమంది వెదర్ చేంజ్ వల్ల కావచ్చు, కొంతమంది స్మెల్ వలన కావచ్చు, కొంతమంది చాలా బ్రైట్ లైట్స్ ఉంటే కావచ్చు, గట్టి చప్పుడు వలన, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఆల్కహాల్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. అంటే మైగ్రేన్ ససెప్టిబిలిటీ ఉంటుంది అన్నమాట. కొంతమందికి పుట్టుకతోనే మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ ఏదైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అయితే అప్పుడు ఈ సివియర్ హెడేక్ వస్తుంది. సాధారణంగా మెదడులో ఒక భాగం అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ సే మైగ్రేన్. మోర్ కామన్ ఏంటంటే టెన్షన్ టైప్ హెడేక్ అనమాట. స్ట్రెస్ అయినప్పుడు వెనకాల వాళ్ళ మసిల్స్ కానీ ఇవన్నీ చాలా టైట్ అయిపోతుంది అనమాట. టైట్ అయిపోతే దాని తర్వాత ఇక్కడ మన తల్లో నరాలు కూడా లాగి మనందరికీ వీక్ అవుతుంది. అయితే మీరు మాట్లాడేది మన స్ట్రెస్సు, వర్క్ ప్రెషర్ ఇవన్నీ ఏమవుతాయంటే మన బాడీలో మన మసిల్స్ అని టైట్ అయిపోతాయి. బహుశా మీరు గమనించారు, ఎప్పుడైనా మీరు సైలెంట్గా కూర్చుని మీరు ఏదైనా చూస్తే మీ భుజాలు కొంచెం రిలాక్స్ అయితే మీరు సడన్గా మీకు ఫ్రీ అనిపిస్తుంది. ఆ బాడీలో నొప్పులు కూడా తగ్గుతాయి. అయితే మనం ఏ విధంగా మనం డైలీ జీవితంలో పరిగెత్తు మనం చేస్తామో అప్పుడు మన మసిల్స్ ఎక్స్ట్రా టైట్ అయిపోయి నొప్పులు వస్తాయి. మన మెడ వెనకాల భాగం కూడా ఇది చాలా కామన్. ఓకే. సో వెంటనే చాలామంది నాలాంటి వాళ్ళే సమ్టైమ్స్ ఫీల్స్ హెడేక్ ఆర్ మైగ్రేన్, మాకు కూడా ఆ డిఫరెన్స్ ఏంటో తెలీదు. వెంటనే వి విల్ టేక్ సమ్ డార్ట్ ఆర్ సమ్ క్రోసిన్ ఆర్ డోలో ఆర్ సంథింగ్ ఎల్స్, సారిడోన్ ఇవన్నీ కూడా హెడేక్ టాబ్లెట్స్. దాని లిస్ట్ కూడా మాకు తెలిసిపోయింది డాక్టర్, వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్స్. సో వెంటనే అలా వేసుకోవచ్చు అంటారా? ఒక్కొక్కసారి వేసుకోవచ్చండి, అతిగా వేసుకోకూడదు. అంటే వేసుకుంటే మీరు 2-3 రోజులకు ఒకసారి వేసుకుంటే పెద్ద ప్రమాదం కాదు.